హలో ఆల్. ఇది చాలా మందికి రిలేట్ అవుతారు. దోశలు ఎవరైతే బాగా తినేవాళ్ళు ఉంటారో, తినేవాళ్ళ కంటే కూడా పోసేవాళ్ళు బాగా రిలేట్ అవుతారు ఈ వీడియోకి. ఎందుకంటే నాకే ఇలా చాలాసార్లు జరుగుతుంది. మనము దోశలు పోస్తూ పోస్తూ సడన్గా దోశలు అంటుకొని పోతాయి. ఇంకా అది రానే రావు, గట్టిగా ఒక పెంకులాగా అయిపోతాయి. సలాకీతో మనం తీస్తున్నా కానీ అది రాదు. అదేంటో అలా అతుక్కొని పోతాయి. అది ఎందువల్ల అంటే ఆయిల్ అనేది, ఎప్పుడైనా ఇది మనం ఐరన్ వాటర్ పోస్తాం కాబట్టి ఆయిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. వాటికి ఆయిల్ లేకుండా ఇలా ఎండిపోయినట్టు అయింది. అందుకనే ఆ దోశ అలా అతుక్కపోయింది. ఆయిల్ అనేది అలా అతుక్కపోయినప్పుడు మంచిగా ఒక 2-3 స్పూన్స్ నీట్గా ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేయండి. బాగా ఆనియన్ వేసి స్ప్రెడ్ చేసినాక ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు. ఫస్ట్ దోశ ఏంటంటే ఇంకా బ్లాక్ది అదంతా కొంచెం సిలుము ఉంటుంది కదా, ఎండిపోయినట్టుంది కాబట్టి అది దోశలకు అంటుకుంటుంది. ఆ తర్వాత ఆ ఫస్ట్ దోశ తీసేసేయండి, ఆప్షనల్ అది. ఐసే ఎవరు తినర్లేండి. అలా మొత్తం ఇలా బుడగల్లాగా వచ్చిన తర్వాత ఫస్ట్ దోశ పోసేసి, ఇంకోటి ఏంటంటే ఇలా ఆయిల్ పోసి స్ప్రెడ్ చేయడమే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది కాదు నేను కూడా చేశాను, వాటర్ కూడా పోసేసి ఒక నార్మల్ క్లాత్ తోటి పెనమంతా క్లీన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇవి ఐరన్వి కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ పూసే మనం స్టోర్ చేయాలి. ఆయిల్ లేకుండా అలానే